కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అణచివేసేందుకు కుట్ర చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీని చట్టబద్దమైన పథకం నుండి కేవలం ఒక సాధారణ కార్యక్రమంగా మార్చడం ద్వారా భవిష్యత్తులో దాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతుందని ఆమె ఆరోపించారు. తెలంగాణలో గతంలో ఉన్న 14 కోట్ల పని దినాలను కుట్రపూరితంగా 7 కోట్లకు తగ్గించారని మండిపడ్డారు. పేద ప్రజల నోటికాడి కూడు లాగేస్తుంటే రాష్ట్రం నుండి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంతో కొట్లాడైన ఉపాధి హామీకి నిధులు తీసుకురావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించారని కవిత డిమాండ్ చేశారు. పేద ప్రజలను ఆదుకోవడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చాలా సంవత్సరాల కింద ఈ భారతదేశంలో తెచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో కేంద్రంలో అధికారంలో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక కక్షపూరితంగా ఈ పేద ప్రజల మీద కక్ష కట్టి పని దినాన్ని తగ్గించుకుంటూ వచ్చి మొత్తానికి ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలనేటటువంటి కుట్ర బీజేపీ చేస్తుందని మనందరూ కూడా అర్థమవుతున్నది. ఉదాహరణ తీసుకుంటే కోవిడ్ తర్వాత 2021-22 సంవత్సరాల్లో మన తెలంగాణలో 14 కోట్ల పని దినాలను ఇవ్వగలిగితే ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం చూసుకుంటే 7 కోట్ల పని దినాలకు తగ్గించడం జరిగింది. అంటే కంప్లీట్గా ఉపాధి హామీ పథకం అనేది ఇదివరకు చట్టంగా ఉండింది. దాన్ని మొన్న పేరు మార్చి బీబీజీ రామ్జీ అని పేరు మార్చి దాన్ని కేవలం ఒక మిషన్ అంటే ఒక ప్రోగ్రామ్ కిందకి మార్చింది. చట్టబద్ధత వేరు, ఒక ప్రోగ్రామ్ వేరు. సో రేపటి నాడు ఈ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేయకపోతే కూడా మనం ఎవరం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాస్తవానికి ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత బాగుపడ్డదన్న విషయాన్ని, ఎస్పెషల్లీ కరువు ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరంలో పేద ప్రజలకు పిడికెడు అన్నం పెట్టడానికి ఈ పథకం పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం కొనసాగించాలి. ఈ పథకాన్ని దగ్గరుండి చాలా మంది యువకులు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉండి మరి ఆ గ్రామంలో ఒక గ్రామం యాజ్ ఎ యూనిట్ తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఉపాధి వచ్చే విధంగా చేస్తారు. కాబట్టి ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలి, చట్టబద్ధత ఉండాలి, లేబర్ కోడ్ పరిధిలోకి వాళ్ళు రావాలి, వాళ్ళకు మినిమం వేజెస్ ఇవ్వాలని నేను తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు మీ ప్రభుత్వంతో కొట్లాడండి. తెలంగాణ గ్రామాల్లో ఉండేటటువంటి అనేక మంది పేద ప్రజలకు అన్నం పెట్టేటటువంటి ఈ పథకాన్ని దాని చట్టబద్ధత తీసేసి ఇప్పటికే